హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ మనం చేసే రెసిపీ వచ్చి పాల తాలికలు. దానికి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ అవసరం ఉంటుంది. నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పులు వాటర్ పోసుకొని కొంచెం బాగా బాయిల్ అయ్యేదాకా వాటర్ని కాచుకున్నాను. దీంట్లో మనం 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు బెల్లం, ఎందుకంటే మనం తాలికలు కూడా స్వీట్నెస్ ఉండాలి కాబట్టి కొంచెం బెల్లం కూడా మనం ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం అంతా వాటర్లో వేసుకొని మొత్తం కదుపుకుంటూ గడ్డలన్నీ కరిగిపోయి వాటర్లో కలిసేదాకా కలుపుకోవాలి. ఈ తాలికలు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. మనకల్లి తాలికలు, పాల తాలికలు అంటారు. వైజాగ్ అటు సైడ్ అనుకోండి ఆరతులు అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్గా పిలుస్తారు అనమాట. కానీ ఇది మనకు దగ్గరలోనే వినాయక చవితి ఉంది కదండి. వినాయకుడు ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు ఈ పాల తాలికల ప్రసాదం పెడతాం. ఇప్పుడు మనం ఈ మసిలే నీళ్ళల్లో మనం కొద్ది కొద్దిగా బియ్యపిండి మొత్తం వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ స్వీటు మనం ఫెస్టివల్స్కి, మనం అట్ల తద్దులకి, కొన్ని వాటికి కంపల్సరీ వాడతాం అన్నమాట. అమ్మవారికి గ్రామ దేవతలు పట్టేటప్పుడు కూడా మా నాన్నమ్మ గారు ఖచ్చితంగా ఈ స్వీట్ చేసేవారు అనమాట. కానీ ఎంత బాగుంటుందండి. ఇది మనకి వాటర్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఇది మొత్తం పీల్చుకుంటే మొత్తం మనకి ఎట్లా పూరీ పిండి ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే కలిపేసి ఓ పక్కన పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలి. మనం కొంచెంగా సగ్గుబియ్యం తీసుకుని, ఎందుకంటే దీనిలో మనకి గమ్గా ఉంటుందన్నమాట, చాలా టేస్ట్ కూడా వస్తుంది. దీన్ని నానబెట్టి పక్కన పెట్టుకొని ఆ పిండిని మొత్తం నేను పూరీ పిండిని కలిపినట్టు మొత్తం కలిపి ఉండలా చేసుకొని తాలికలు, మనం ఏ సైజులో తాలికలు కావాలంటే కొంచెం లావుగా అంటే లావు, సన్నం కావాలి సన్నం, మన ఇష్టం అండి. మన ఇంట్లో ఏ టేస్ట్కి తగ్గట్టు తాలికలు మొత్తం ఇక నేను చూపించిన విధంగా మొత్తం తాలికలు చేసుకోవాలన్నమాట. ఇవి చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె, మనం చేసుకునే క్వాంటిటీకి సరిపడా ఒక గిన్నె తీసుకొని, కొంచెం మందంగా ఉంటే ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది. గిన్నె తీసుకొని పాలంటే మన ఇష్టం అండి. చిక్కటి పాలు కంటే ఎక్కువ వాటర్ లేకుండా కూడా పోసుకోవచ్చు. నేను పాలు కొంచెం వాటర్ ఇందాక నానబెట్టి సగ్గుబియ్యం వేసి సగ్గుబియ్యం మొత్తం బాయిల్ అయ్యేదాకా ఉంచాను. సగ్గుబియ్యం బాయిల్ అవ్వగానే మనం చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి చూసారు, మొత్తం తాలికలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని ఇవి కొంచెం మనం అంటుకోకుండా ఉండటానికి ఒక్కసారి గంటె తీసుకొని ఈ తాలికలు మొత్తం కలుపుకొని ఇందులో మనం ఏంటంటే బెల్లం స్వీట్కి సరిపడా మొత్తం బెల్లం వేయకూడదండి. 30 వంతు బెల్లం వేస్తే 1/2 వంతు షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ నాకు దగ్గరగా 300 గ్రామ్స్ బెల్లం వేసేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి. ఈ బెల్లం మొత్తం కరిగాక ఒకసారి కలుపుకొని దీనిలో మనం ఇలాచీ అనమాట, మనకి ఒక 4-5 ఇలాచీ దంచి వేసేసుకోవాలి. నేను కొంచెం పిండి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి ఈ స్వీట్ థిక్నెస్ కోసం ఆ పిండిలో కొంచెం వాటర్ వేసి మొత్తం పల్చగా కలుపుకొని దీనిలో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేయటం వల్ల ఏంటంటే పాల తాలికలు టేస్ట్ వచ్చి థిక్నెస్ వస్తాయి అన్నమాట. ఇలా కలుపుకొని దీనిలో కొంచెం సాల్ట్ అనమాట, ఎందుకంటే స్వీట్ వేసినప్పుడు ఖచ్చితంగా సాల్ట్ వేస్తే టేస్ట్ వస్తుంది. ఇందాక 30 వంతు బెల్లం అన్నా కదండి, 1/2 వంతు షుగర్ యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగి దీనిలో కలిసే వరకు ఉంచి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసుకొని దానిలో నెయ్యి, ఈ పాల తాలికలు ఏంటంటే నెయ్యి మంచి టేస్ట్ వస్తుందండి. అంటే నెయ్యి ఉంటే ఎంతైనా వేసుకోవచ్చు, ఇంత అంత లేదు, మనం తినేదాన్ని బట్టి. నేను ఇప్పుడు ఫ్రై చేయడానికి సరిపడా నెయ్యి వేసుకొని జీడిపప్పు కొంచెం వేగనిచ్చి అందులో కిస్మిస్ కూడా వేయించుకుంటున్నాను అనమాట. దీనిలో కొంచెం ఫైర్ అయిందండి, ఇది కొంచెం నెయ్యి కదా చిటపట్లాడి కొంచెం ఇప్పుడు వేయించి మొత్తం దీనిలోకి టర్న్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోకి ఉట్టిపప్పు మంచి కాంబినేషన్ అండి. మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుని ఉట్టిపప్పు నెయ్యి వేసుకుంది అంటే సూపర్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.